నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణం వెంకట్రావుపేట అంటే 11వ వార్డులో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనము మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. విలేజ్ వచ్చేసి మెట్ల చిట్టాపూర్, మెట్పల్లి మండల్, జగిత్యాల డిస్టిక్. అయితే ఈ యొక్క బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది మెట్ల చిట్టాపూర్లో అంటే ఉండాలి, కానీ అక్కడ అంటే ప్లేస్ లేక అలాగే ఇక్కడ వెంకట్రావుపేటలో కేటాయించి నడిపించడం జరుగుతుంది. సో అంటే అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి అంటే కొంతమందిని అడిగితే వాళ్ళు అట్లా చెప్తా ఉన్నారు. సో అక్కడ కొన్ని భూ కబ్జాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలలో కూడా చూసాం. సో అక్కడ ప్లేస్ లేదంటా ఉన్నారు. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఈ రెసిడెన్షియల్ స్కూల్ని సందర్శించారు. అసలు ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడ ఏం జరిగింది ఒకసారి అతని మాటల్లే అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడ ఏం జరిగింది అన్న చెప్పారు, అసలు చెప్పండి అసలు ఎందుకు వచ్చారన్న? ఈరోజు యొక్క మెట్టిపల్లి ఈ యొక్క గురుకులం లోపల కొంత మాకున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ సరైనటువంటి ఫుడ్ కానీ అంటే మేము చూసినాం, మీరు అందరూ కూడా చూసినాం, మేము మీడియా ముందే చూసినాం. అక్కడ కొన్ని కూరగాయలు కుళ్ళిపోయి ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఏదైతే ఉందో ఆమె సమాధానం చెప్పలేకుండా విద్యార్థులకు కొద్దిగా ఇబ్బంది పెట్టినటువంటి సమాచారం మేరకు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఆ మేడంను కూడా మేము అడిగినాం, మరి ఒక విద్యార్థి ఇక్కడ ఈ హాస్టల్కి రావాలి అని అంటే ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే ఈ హాస్టల్లో తీసుకుంటారు. అయితే ఈ మేడం ప్రిన్సిపల్ మేడం ఏంటంటే ఈమె టీచర్తో వెళ్ళిపోవాలని చెప్పి విద్యార్థికి హుకుం జారీ చేయడం, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేయడం. అందుకోసమే ఆ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారిని కూడా స్పష్టంగా అడిగినా, అదేవిధంగా మరి పిల్లలు తినేటువంటి ఏదైతే ఆహారం ఉంటుందో దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ నాణ్యతమైనటువంటి కూరగాయలు లేవు. దాదాపు ఒక వారం రోజుల కింద ఇచ్చిన కూరగాయలని వీళ్ళ వండి పెడతా ఉన్నారు. అక్కడ కుళ్ళిపోయినాయి, మొత్తం కూడా కుళ్ళిపోయి స్మెల్ వస్తూ ఉన్నది ఆ కూరగాయలు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ అధికారులు కానీ మరి ఎప్పుడు పర్యవేక్షణ చేస్తలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ యొక్క గురుకులాలు అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకులాలను కూడా సొంత భవనాలు నిర్మించాలి. ఇటువంటి మళ్ళీ రాకుండా పునరావృతం కాకుండా వెంటనే అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ సంబంధించినటువంటి గురుకులకు సంబంధించినటువంటి అధికారులు కానీ తక్షణమే ఈ యొక్క చర్యలు తీసుకొని విద్యార్థులను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అట్లనే ఇట్లా ఇప్పుడు కోతులు వస్తున్నాయి, అట్లా చూసుకోవచ్చు ఒకసారి. కోతులు కూడా వస్తున్నాయి, ఇంతకుముందు మేము చూసాం. అంటే విద్యార్థులు అట్లా నడుచుకుంటూ వెళ్ళంగా కోతులు కూడా వస్తాయి. సో దానిపై మీరే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కోతులు రావడం వాస్తవానికి చాలా కోతులు ఉన్నాయి, కానీ విద్యార్థులకు సేఫ్టీ అవసరం. ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకు సేఫ్టీ అవసరం. అధికారులు గ్రహించాలి, అధికారులు గుర్తించాలి. మరి ఇక్కడ జరిగిన సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు? అధికారులు బాధ్యత వహిస్తారా, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ బాధ్యత వహిస్తారా? మరి పై అధికారులకు మీ సమాచారం ఇచ్చిందా అయ్యలేదో తెలుసుకోవాలి. మరి అది కూడా ఈ పై అధికారులు తెలుసుకోవాలి. ఇలా కోతులు కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం పూర్తిగా క్లాస్ రూమ్లో కూడా స్మెల్ వస్తూ ఉన్నది. మరి ఆ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం స్మెల్తో మరి విద్యార్థులు మరి అక్కడనే తింటున్నారు, అక్కడనే ఉంటున్నారు, మరి అక్కడనే వండుకుంటారు. మరి ఇంత స్మెల్ వచ్చినా కూడా మరి సంబంధిత అధికారులు కానీ ప్రిన్సిపల్ కానీ సమాచారం ఇవ్వకపోవడం అటువంటిది మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో స్మెల్ రాకుండా చర్యలు చేపట్టాలా. అదేవిధంగా ఈ కోతుల బారి నుండి కూడా ఈ యొక్క హాస్టల్ విద్యార్థులందరికీ కూడా రక్షణ కల్పించాలి. విద్యార్థుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులను మేము కూడా అడిగి తెలుసుకున్నాం ఏంటంటే, అంటే ఇక్కడికి ఎప్పుడైనా కలెక్టర్ వచ్చారా అంటే ఆ విషయాన్ని కాదు, కానీ ఇప్పుడు రావాలి ఖచ్చితంగా అని కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే కొన్ని విషయాలు కూడా మాకు కూడా చెప్పారని జరిగింది. సో మీతోటి ఏం చెప్పారనే విషయాన్ని చెప్పండి. నేను కూడా అడగడం జరిగింది, ఇక్కడ సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా లేదని చెప్పి అడిగాను. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కలెక్టర్ తక్షణమే మాకు రావాలని చెప్పి అంటున్నారు. మాకు అధికారులు రావాలని అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఈ గురుకులాలలో ఏ అధికారి కూడా వచ్చి విద్యార్థుల యొక్క సమస్యలపై అడిగినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఇష్టరాజ్యంగానే ఇక్కడ గురుకులాలలో సంబంధిత అధికారులు వారి ఇష్టరాజ్యంగానే సొంత ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలు తొక్కి ఇవాళ సొంత ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. వెంటనే కలెక్టర్ కానీ సంబంధిత అధికారులు కానీ ఈ యొక్క గురుకులాల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల పర్యవేక్షణ చేసి వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లాగే ఇది అద్దె భవనం అంటే అక్కడ చూసుకోవచ్చు మనం విలేజ్ మెట్ల చిట్టాపూర్ అని చెప్పేసి ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి అయితే మేమైతే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇది మెట్ల చిట్టాపూర్ అంటే మెట్ల చిట్టాపూర్లో చాలా వరకు కబ్జాలు కూడా జరుగుతున్నాయి భూమిలు. సో అంటే అక్కడ ప్లేస్ లేక ఇక్కడ పెట్టారా? సో దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు?
వాస్తవానికి ప్రభుత్వానికి ఈ యొక్క గురుకులాల మీద చిన్న చూపు ఉంది. ఒక పక్క చెప్తా ఉన్నారు, ప్రగల్భాలు పలుకుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇవాళ విద్య వైద్యాన్ని మేము అవగాహన ప్రజలకు అవగాహన దగ్గర తీస్తామని చెప్పి, కానీ ఎక్కడ ఉన్నది విద్యా విధానం చూస్తుంటే అద్దె భవనంలో నడుస్తూ ఉన్నది. ఎక్కడ విద్యా విధానం నడుస్తూ ఉన్నది? రాష్ట్రం లోపల అద్దె భవనాలలో జరుగుతూ ఉన్నది. సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఇవాళ సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతం అవుతానో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ పట్టించుకోకుండా కేవలం అధికార దాహం కోసమే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ వివరిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది, స్పష్టంగా కనబడతా ఉన్నది. మీరు చూడండి ఒకసారి, ఆ పైన కూడా మొత్తం కూడా విద్యార్థులు చూడొచ్చు. మీరు మొత్తం కూడా కోతులు వచ్చినా కూడా డైరెక్ట్ క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటాయి. చూడండి, పైకి చూడండి ఒకసారి, కెమెరా కూడా మీరు దింపండి. ఆ కోతులు కూడా పైకి వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ ఉంది సేఫ్టీ అని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నది. తక్షణమే ఈ యొక్క విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఫైనల్గా ఇక్కడికి ఇప్పుడు విద్యార్థులు కూడా చాలామంది, అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఎండాకాలం తర్వాత అందరూ కొత్త కొత్త క్లాసులకు వెళ్తూ ఉన్నారు. సో విద్యార్థులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? విద్యార్థులకు కూడా సూచన చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి గురుకుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది కలెక్టర్లు, తర్వాత బార్డర్ సైనికులు, తర్వాత ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా చాలామంది ఈ గురుకుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు రాజకీయ నాయకులు కూడా తయారయ్యారు. కాబట్టి నేను ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని విద్యార్థులు కూడా ఉన్నంత చదువులు చదవాలి. వాళ్ళ యొక్క దృష్టి కూడా మొత్తం కూడా విద్య మీద పెట్టాలి. మంచిగా చదువుకోవాలని చెప్పి పిల్లలు కూడా, చిన్న పిల్లలు ఉన్నారు అందరూ, వారందరికీ కూడా చెప్పడం జరిగింది. చాలామంది నేను డాక్టర్ని అవుతా, టీచర్ని అవుతా, బార్డర్ సైనికులు అవుతా అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ స్ఫూర్తితోని వీళ్ళంతా మంచిగా చదువుకోవాలని చెప్పి వారిని కోరిన వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు, చిన్న సమస్యలు చెప్పారు. ఆ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము ఆ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము మెట్పల్లి పట్టణ శాఖ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూసుకోవచ్చు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ గారు కూడా సందర్శించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వసతుల గురించి కూడా మనకి ఇప్పుడు వివరించారు. అలాగే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు కూడా ఇక్కడికి ఒకసారి విజిట్ చేయాలని అలాగే విద్యార్థులు కోరుతున్నారు. అలాగే పట్టణ శాఖ అధ్యక్షుడు దొనికెల నవీన్ గారు కూడా కోరడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ గారు కూడా అంటే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కుళ్ళిపోయిన కూరగాయలు, అలాగే వసతులు అనేటి కొద్దిగా బాగాలేవు, అలాగే ఇక్కడ కోతులు కూడా వస్తూ ఉన్నాయి. సో వాటిపై మనం ఇక్కడున్న ప్రిన్సిపల్ గారిని ఒకసారి వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. సో భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని సందర్శించారు. సో వాళ్ళు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. సో ఆ విషయంపై ప్రిన్సిపల్ గారిని ఒకసారి వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి మేడం. అయితే బీజేపీ నాయకులు వచ్చారు, సో వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇక్కడ కోతులకు సంబంధించి, అలాగే కూరగాయలు కూడా బాగాలేవు అనే, అలాగే ఇక్కడ స్మెల్స్ కూడా వస్తున్నాయి, అంటే దుర్వాసన వస్తుంది, డ్రైనేజ్ ఉందని చెప్పేస్తున్నారు. దానిపై మీరేం చెప్తారు? సార్ ఎలాంటి ప్రాబ్లం లేవు సార్, మాకు డ్రైనేజ్ కూడా ప్రాబ్లం సాల్వ్ లేదు, అసలు ప్రాబ్లం అసలు లేనే లేదు మాకు. కూరగాయలు అంటే కుళ్ళిపోయిన అంటే 2 days నేను వచ్చినాయి కాబట్టి కూరగాయలు మార్నింగ్ వాళ్ళు కొంచెం లేకపోవడం వల్ల వాళ్ళు 1-2 టమాటాలు ఉన్నాయి తప్ప అలాంటి కుళ్ళు ఏమీ లేదు సార్. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు మాకు. కోతులు అంటే ఇక్కడ కామన్గా అందరికీ ప్రాబ్లం ఉంది సార్, అవి వస్తూ పోతుంటాయి కానీ అంత అనే ఏం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే మేడం గారు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ 1-2 టమాటాలు అంటే కుళ్ళిపోయినవి ఉన్నాయి, అలాగే డ్రైనేజీకి సంబంధించి వాసన కూడా రావట్లేదు, అలాగే కోతులకు సంబంధించి అంటే ఇది కామన్గా ఉన్న సమస్య ప్రతి దగ్గర అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. సో అంతవరకు చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ సంజయ్తో తరి రాజశేఖర్, ఎల్పీ న్యూస్.